హలో గైస్, మీ బస్సి పోరగలం. ఖమ్మం జిల్లాలో సంజయ్ కుమార్ అనే కేసు ఒక విస్తీర్ణలా మిగిలిపోతుంది అనుకోవచ్చు. ఈ రోజు వాళ్ళ అన్నగారు మనతో ఉన్నారు. అసలు ఈ రోజు వరకు కూడా పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు ఎలాంటిది కూడా ఇలా చేతికి ఇవ్వలేదు. అసలు దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఆహ్, మేము యాక్చువల్‌గా ఆ రోజు నుంచి కూడా పోలీసు వాళ్ళని అడుగుతూనే ఉన్నాము. 3 డేస్, 4 డేస్ అని చెప్పి ఇంకా టైం పడతది పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావడానికి అది ఇది అని చెప్పి దాటేస్తూనే ఉన్నారు. సో, మా తమ్ ఆహ్, పోలీసోళ్ళు చెప్పేదేంటి అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ గాని, మా తమ్ముడి ఫోన్ ఏదైతే ఉందో అవి 2 ఫారెన్సిక్ నుంచి రావాలి. టైం పడతది. ఇంకొక 4 రోజులు పడతది. ఇంకో 4 రోజులు పడతది అని దాటేస్తూనే ఉన్నారు. దానికోసమని ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎక్కడి నుంచి కూడా. ఇప్పటికే 15 రోజులు దాటిపోయింది. బ్రో, ఇప్పుడు మీ తమ్ముడి ఒక నేను 4, 5 వీడియోస్ మా ఛానల్లో పెట్టిన. ప్రతి ఒక్కరు కామెంట్ ఏం చేస్తున్నారంటే ఇది 100% అబ్బాయి టూ సైడే చేసుకున్నారని మెన్షన్ చేసి చెప్తున్నారు. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? ఆహ్, మీరన్నట్టునే కాసేపు సూసైడ్ అనే అనుకున్నాం మనము. కానీ మొన్న రీసెంట్‌గా మా ఇంటి దగ్గరలోనే, మా ఊరికి దగ్గరలోనే ఒక సూసైడ్ కేస్ ఒకటుంది. అతను క్లియర్ కట్‌గా మెన్షన్ చేశాడు. అమ్మా, నాన్న నాకిట్లా అప్పులున్నాయి. నేను దీనికోసం చచ్చిపోతున్నా అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసి చచ్చిపోయిండు. మనోడు సూసైడ్ అని చెప్పి. కానీ మా తమ్ముడికి అలాంటి అవసరం ఏమి లేదు. ఎంతమందున్నాం వాడికి. వాడు ఏదున్నా మాతో షేర్ చేసుకోగలిగేంత ఫ్రీడమ్ వాడికిచ్చినాం. కానీ వాడికింత డ్రామా క్రియేట్ చేసి, ఇన్ని దెబ్బలు తగిలించుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా! సూసైడ్ చేసుకోవాలి అంటే. సూసైడ్ అని మీరు ఏ రకంగా చెప్తున్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? మా దగ్గర మేము చెప్పగలుగుతున్నాం. వాడికి అలాంటి అవసరమైతే ఏమీ లేదు. 2 రోజుల్లో జాబ్‌కెళ్ళేటోడు. అందరికంటే కొద్దిగా ఎక్కువనే సాలరీ వస్తుంది. కానీ సూసైడ్ చేసుకునేంత అవసరమైతే నాకైతే ఎక్కడ కనిపియలేదు మా తమ్ముడికి. కానీ వాడి వాయిస్‌లో ఉన్న టెన్షన్ మాత్రం అదెవరో చేస్తేనే వాడికి అంత టెన్షనొస్తది. అంత భయపడగలి మాట్లాడతాడు. లేదు మామూలుగా సూసైడ్ చేసుకునేటోడైతే నాకు ఫోను చేసి, "అన్నా నేను ఇట్లా చచ్చిపోతున్నా. నాకిట్లుంది" అని చెప్పి ఏదో ఒకటి చెప్పి చచ్చిపోయేటోడు. కానీ ఇంత డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు గదా! సూసైడ్ అయితే. ఇంకోటి బ్రో, మీ తమ్ముడు బాడీ మీద ఎలాంటి దెబ్బలు అయినా ఉన్నాయా? ఆహ్, మా తమ్ముడు బాడీని బయటికి తీసుకొచ్చింది మేమే. నేను చూసా మా తమ్ముడు బాడీని. ఇక్కడ నుంచి ఇ ఈ పైదంతా వాపుంది. ఈ ఓకే. గొంతు ఇదంతా ఇంతలా వాసుంది. ఓకే. మోకాళ్ళకి, అరికాళ్ళకి దెబ్బలున్నాయి. వాడు ఎంత కొట్టుకొనొచ్చినా మీకు గీసుకపోతాయి. మహా అయితే మన కింద పడి రాక్కపోయినంత దెబ్బలుంటది. కానీ మొత్తం బొక్క కనిపించే అంత దెబ్బయితే ఎక్కడా కనిపియదు గదా మీకు. ఒకవేళ ఎట్లో కొట్టుకొచ్చేటప్పుడు రాకపోయినాయని జెప్తున్నారు. అట్లాంటిదైతే మీకు అంతగనం దెబ్బలు తగిలియదు గదా! మరీ మోకాలు బొక్క కనిపించేంత. అన్న, కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు గానీ, కొన్ని కొన్ని ఛానళ్ళు గానీ మీ తమ్ముడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, టూ సైడ్ చేసుకున్నట్టే టెలికాస్ట్ చేస్తున్నారు. అసలు దీనిపైన మీ స్పందన ఏంటన్న? టూ సైడ్ రిపోర్ట్ నిజంగానే వచ్చిందా? లేదా పోలీసోళ్ళు మీకు చెప్పకుండా వాళ్ళకి చెప్పారా ఏమన్నా? ఆహ్, పోలీసోళ్ళు మా తమ్ముడు పోస్ట్‌మార్టం అయ్యే రోజే మీడియా అందరికి క్లారిటీ ఇచ్చారు. యెస్. ఏమని అంటే ఏదున్నా ఫస్ట్ మేము కుటుంబ సభ్యులకే చెప్తాము. చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అందరికీ రివీల్ చేస్తాము. అప్పటిదాకా ఏది నమ్మొద్దు. ఏ పేపర్ వచ్చినా, ఏ ప్రెస్ వచ్చినా, ఏ న్యూస్ నమ్మొద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినా గాని వీళ్ళిట్లా ఆహ్, సూసైడ్ అది ఇది అని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం బాలేదు. ఆహ్, అలాంటివి కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని జరిగిపోయి 20 రోజులైతుంది. ఈ రోజు వరకైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకరించారన్నా మీకు? ఆహ్, ఇంతవరకైతే ఏ అధికారి గాని, ఏ మంత్రులు గాని ఎవ్వరు రాలేదు మా ఇంటి వరకు. ఫస్ట్ నుంచి గూడా మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు గూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేసినాం మేము. ఆహ్, ఏ ఎలక్షన్‌లున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ర్యాలీ ఉన్నా గాని కంపల్సరీ మా ఇంట్లో నుంచే జెండాలయన్నీ బయటికెళ్తాయి. కానీ అలాన్ ఇలాంటి సిట్యుయేషన్‌లో మమ్మల్ని చుట్టానికి ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఆహ్, ఏరి కోరి వీళ్ళే కావాలి అని చెప్పి ఆ పార్టీని ఆ పార్టీ కోసం తిరిగి ఇంతగనం చేసినాము. కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు ఇంతవరకు. ఆ పార్టీ నుంచి గాని, ఆ పార్టీ మెంబర్స్ నుంచి గాని ఏమి. ఆహ్,
అన్న నేను మీ మమ్మీ గారితో కూడా ఇంటర్వ్యూ తీసిన. ఇంటర్వ్యూ తీసినప్పుడు క్వెషన్ ఏం అడిగానంటే, మీకు ఎవరి మీద డౌట్ కూడా వస్తుందా? అసలు ఎవరి మీద డౌట్ ఉందా అని అడిగా. ఒక ఫ్యామిలీకి వాళ్ళకి చెప్పుకోకపోయినా ఒక అన్నకు కాబట్టి నీకు చెప్పుకోడు. ఒకసారి కాకపోయినా ఇంకోసారి అని చెప్పుకోడు. ఐ మీన్ ఇద్దరు ఒకటే రూమ్‌లో ఉంటారు కాబట్టి చెప్పుకునే ఉంటాడు. మీ వోడికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయన్న? ఇవి నేను ఆల్రెడీ వేరే ఛానల్స్‌లో కూడా చూసినా. హ్మ్. ఇట్లా బెట్టింగ్‌లు ఆడతాడు, అప్పులున్నాయి అవి ఇవి అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. కానీ వాడు ఆల్రెడీ పోలీస్ ఎంక్వైరీ కోసం అని చెప్పి వాడి కాలేజ్‌కి వెళ్ళడం జరిగింది. మా ఏరియాలో చాలా మందిని అడగడం జరిగింది పోలీస్ వాళ్ళు కూడా. హ్మ్. వాడికి ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేదు. మొత్తం క్లీన్ షీట్ ఉంది. హ్మ్. ఇంతవరకు కూడా ఆహ్, కొంతమంది చెప్తున్నారు లైక్ ఇట్లా ఏమన్నా చెప్పారా మీకు అది ఇది అని చెప్పి చాలా మంది అడిగారు నన్ను. హ్మ్. నేను మా తమ్ముడు 8 మంత్స్ నుంచి ఒకటే రూమ్‌లో ఉంటున్నాం. కానీ ఇంతవరకు కూడా వాడు ఏదైనా పలానా ఇష్యూ గురించి ఇట్లా టెన్షన్ పడటం ఎప్పుడు నేను వాడి దగ్గర చూడలేదు. ఎందుకంటే వాడు ఎటువంటి గొడవలకి గానీ, బయట ఎక్కడైనా గొడవలు అయితున్నా గానీ నార్మల్‌గా చూసి వచ్చేస్తాడు తప్పించి అందులో ఇన్వాల్వ్ అవ్వడు. ఎవరైనా గొడవకొచ్చినా గానీ నవ్వుకుంటూ నీట్‌గా మాట్లాడతాడు. గొడవ సాల్వ్ చేయడానికే చూస్తాడు 100% గానీ, ఇంతవరకు ఎటువంటి గొడవలకెళ్ళడం గానీ, ఎక్కడ స్కూల్ టైమింగ్స్ నుంచి గూడా ఇంతవరకు వాడి పైన ఎటువంటి కంప్లెయింట్స్ లేవు ఇప్పటిదాకా గూడా. అలాంటిది ఇలా అంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది మా తమ్ముడి గురించి. ఆహ్, వాడు ఎవ్వరి జోలికి ఎళ్ళడు. ఈ లవ్వులు గానీ, బెట్టింగ్స్ గానీ, గేమ్స్ గానీ, అప్పులు గానీ అలాంటియేమీ లేవు మా తమ్ముడికి. అన్న ఇంకో క్వెషన్ ఏందంటే ఇక్కడ చాలా వాళ్ళు మీడియాతో ఇక్కడ ప్రజలు కూడా మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నారంటే, ఈ ఏరియాలో విపరీతంగా గంజాయి పెరిగిపోతుంది. సాయంత్రం వేడైతే చాలు ఏటెమ్మట కూకొని గంజాయి కొడుతున్నారు. అసలు నిజంగానే ఉన్నారన్న ఇక్కడ గంజాయి తాగేటోళ్ళు. ఎక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడనే గంజాయి తాగుతున్నారని మెన్షన్ చేసి అయితే మీడియాలో చెప్పడం జరిగింది. అసలు నిజంగానే ఉన్నారంటావా గంజాయి తాగేటోళ్ళు? ఆహ్, నేను ఖమ్మం వచ్చి దగ్గర దగ్గర 3, 4 మంత్స్ అయిపోయింది. హ్మ్. అప్పటికి, ఇప్పటికి హ్మ్. చాలా డిఫరెన్స్ ఉంది ఖమ్మంలో అయితే. హ్మ్. బేసిక్‌గా మేముంటున్న ఏరియా హ్మ్. మా తమ్ముడు మిస్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా గూడా హ్మ్. ఎవ్వరికీ ఎటువంటి భయం లేకుండా అంతగనం జరిగినా గానీ, అదే కట్ట మీద కూర్చొని రోజు నైట్ ఉంటారు. హ్మ్. తాగుతారు. పొద్దున 6 దాకా తాగుతున్నారు. హ్మ్. ఇంకా మొన్న రీసెంట్‌గా గూడా ఎళ్ళా. హ్మ్. ఏమన్నా దొరుకుద్దా ఏంటి అని చూద్దాం అని జెప్పి నేను మా ఫ్రెండ్స్ కలిసి ఎళ్ళినాం. హ్మ్. ఆ టైంలో గూడా వాళ్ళింకా తాగుతూనే ఉన్నారు. పొద్దున 6, 7 ఆ టైంకెళ్ళినాం మేము. హ్మ్. ఆ టైంలో గూడా వేరే ఎవరో కూర్చొని తాగకుండా కనిపించారు మాకక్కడ. నాకు దాని తర్వాత గూడా చాలామందన్నారు. లైక్ ఇక్కడ గంజాయి వాళ్ళు ఎక్కువుంటున్నారు. ఈ మధ్య గంజాయి ఎక్కువైపోయింది అని చెప్పారు. నేను గూడా చూడడం జరిగింది. చాలా మందిని లేట్ నైట్ ఎళ్తే వాళ్ళసలు ఆ టైంలో ఏం జేస్తారో ఎవరికీ తెలీదు. గంజాయి వాళ్ళు ఎక్కువుండడం వల్లనే మా తమ్ముడికి ఇట్లా జరిగిందని జెప్పి నేను అనుకుంటున్నా. అన్న అసలు మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారన్న? ఆహ్, ఈ ప్రభుత్వం నుంచి మేమైతే కోరుకునేది ఒక్కటే. మా తమ్ముడి ఆహ్, కేస్‌ని కొంచెం స్పీడప్ జేయాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరినడిగినా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. టైం పడతది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు అడిగినా గానీ అదే అంటున్నారు. ఇంకా టైం పడతది. ఇంకో 4 రోజులు పడతది. ఇంకో వారం పడతది అని జెప్పి దాటేస్తున్నారు. ఇలాంటియన్నీ కొంచెం ఆహ్, స్పీడప్ జేయాలని జెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే. వాళ్ళ తమ్ముడి కేసు కొంచెం స్పీడప్ జేసి తొందరగా అనేది రిజల్ట్ ఇయ్యాల్సిందిగా అన్న కోరుకుంటుండు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎలాంటి పుట్టించకాకండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయితుందంటే అన్న మొహం చూడొచ్చు మనం. బాగా సఫర్ అయితుంది. ఈ కేస్ అన్న కొంచెం స్పీడప్ జేసి తొందరగా రిజల్ట్ ఇయ్యాల్సిందిగా మనవి చేస్తున్నాం.